యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 2 శ్రేష్టమైనటువంటి విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే మన క్షేమం గురించి ఎవరు కోరుకుంటారు? మనం బాగుండాలి అని, మనం క్షేమంగా ఉండాలని, మనకు అన్ని విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, బాగుండాలని చెప్పేసి ఎవరైనా కోరుకునేవారు ఉంటారు ఈ భూమి మీద? అక్కడ ఉన్నటువంటి మరొక మాట ఏంటంటే, చింతించువాడు అనేటువంటి మాట అన్నారు. కోరుకోవటం ఒక ఎత్తు అయితే, చింతించటం అంటే మన స్థితి బాగానప్పుడు, మన పరిస్థితి బాగానప్పుడు చింతించేటువంటి వారు. ఎవరి చింతలు వారికి ఉన్నాయి, ఎవరి బాధలు వారికి ఉన్నాయి. ఒకరి గురించి ఒకరు చింతించేటువంటి వారు, అయ్యో ఫలానా బాగాలేదు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ పరిస్థితులు వారు బాగాలేదు అని చెప్పేసి చింతపడేటువంటి వారు ఎవరైనా ఉంటారా? అంటే ఎవరు చింతపడతారంటే, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో ఎక్కువగా, ఎవరైతే మనం బాగుండాలని కోరుకుంటారో వారు మన స్థితిని చూసినప్పుడు వారు చింతపడతారు. బైబిల్ గ్రంథంలో అలాగ చింతించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక వ్యక్తి, ఏబు యొక్క 3 స్నేహితులు. ఏబు వారిని అలాగే ప్రేమించాడు కాబట్టి, వారు కూడా ఏబుని అలా ప్రేమించారు కాబట్టి, ఏబు స్థితి బాగాలేదని తెలిసినప్పుడు వారు 3 స్నేహితులు కూడా వచ్చి ఎంతగానో చింతపడి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఈనాడు మన గురించి, మన యొక్క క్షేమ స్థితి గురించి చింతించి మన కొరకు మరి మన యొక్క స్థితిని చూసి జాలిపడేటువంటి వారు ఈ భూమి మీద బహుశా అంతగా ఎవరు కనిపించరేమో కానీ, మన ప్రభు తర్వాత ఎవరైనా కానీ, మన ప్రభు మనం ఎప్పుడు బాగుండాలి, మన కుటుంబాలు, మన బిడ్డలు బాగుండాలి, మన క్షేమంగా ఉండాలని చెప్పేసి మన ప్రభు కోరుతుంటారు. మన దీనహీన స్థితిని చూసి మన ప్రభు జాలిపడుతూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనం అనుకుంటున్నామేమో, నీ స్థితిని బట్టి, నీకు ఉన్న పరిస్థితిని బట్టి, నా గురించి చింతించేవారు, నా గురించి బాధపడేవారు, నా గురించి పట్టించుకునేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ప్రభు చింతిస్తున్నాడు, ప్రభు చూస్తున్నాడు. ప్రభు నీ గురించినటువంటి ఆ స్థితిని ప్రభు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఒక దినాన నీ స్థితిని, నీ పరిస్థితిని, నీకున్నటువంటి చింతని దేవుడు తీసివేసి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు కార్యం చేసేటువంటి శక్తిమంతుడు. ఆనాడు మరి పౌలు పరిచర్యలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సంఘం క్షేమంగా ఉండాలని చెప్పి కోరినవాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క స్థితిని బట్టి చింతించినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు తిమోతి. 2వ తలంపు ఏంటంటే, అతని వంటి వాడు ఒక్కడునూ నా యొద్ద లేడు అంటున్నాడు. పౌలు తిమోతిని గురించి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. ఎంత గొప్ప ప్రశంస, ఎంత గొప్ప సాక్ష్యం అంటే, అతని వంటి వాడు నా యొద్ద ఒక్కడునూ లేడు అంటున్నాడు. ఒక్కడు కూడా లేడు నా యొద్ద. ఒక గొప్ప దైవ సేవకుడు, ఒక గొప్ప మిషనరీ మరి తన దగ్గర ఉన్నటువంటి తిమోతిని బట్టి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అతని వంటి వాడు. దేవుని బిడ్డలారా, మరి తిమోతిలో ఉన్నటువంటి నమ్మకత్వం, తిమోతిలో ఉన్నటువంటి భక్తి జీవితం, తిమోతిలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి స్థితిని బట్టి అతని వంటి వాడు ఒక్కడునూ నా యొద్ద లేడు అంటున్నాడు. ఉదయకాల సమయంలో మన సాక్ష్యం ఏంటి? మన గురించి, మన ఇంటి వారు, మన గురించి మనం పనిచేసేటువంటి పరిసరాల్లో మన బాసు మన గురించి ఏం చెప్తాడు? ఎలాంటి వారు, ఎలాంటి వ్యక్తి అని చెప్తారు? మన సాక్ష్యం ఏంటి? మనం ఉండేటువంటి పరిసరాలు మన గురించి ఎలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటున్నామో చిన్న స్వపరీక్ష చేసుకోవాలి. కేవలం డబ్బుల కోసం, పరపతి కోసం, అధికారం కోసం, ఆధిక్యతల కొరకు
అరులు చాచి పరుగులు తీస్తున్నటువంటి జీవితంలో మన జీవితాల్లో, కానీ మన యొక్క సాక్ష్యాన్ని మాత్రం కోల్పోతుంటాం. డబ్బులు ఉండొచ్చు, పోవచ్చు, ఆస్తులు, ఐశ్వర్యాలు అవి శాశ్వతం కాదు. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం, మనం పనిచేసేటువంటి పరిసరాలు, మన బాసులు చెప్పేటువంటి కస్టమర్, మన పరిసరాలు, మనం నివసించేటువంటి జీవించేటువంటి స్థలాలు, ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటున్నామో చిన్న స్వపరీక్ష చేసుకుంటూ, మరి మనం ఇతరుల యొక్క క్షేమం కోరేవారుగా, ఇతరుల గురించి, మన చుట్టూ ఉన్నటువంటి వారి గురించి మన యొక్క మరి చింతించేటువంటి అలాంటి హృదయం, అలాంటి జీవితాలు కలిగి ఉన్నట్టుకు పరిశుద్ధాత్ముడు ఈ అంత్య దినాల్లో అలాంటి మనస్సును మనలో స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, నా బంధకాల్లో నేను కన్నటువంటి కుమారుడు అంటున్నాడు ఒక పౌలు. నా బంధకాల్లో నేను కన్నటువంటి కుమారుడు అని అంటున్నాడు. ఆ కుమారుడు ఎవరో మీరు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిన ఆన్సర్ని మీకు తెలియజేయచ్చు. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కుల చేత మాతో మీరు మాట్లాడారు. దేవా, ఈ లోకంలో మా క్షేమం, మా గురించి చింతించేటువంటి వారు మాకు ఎవరు లేకపోవచ్చు నా ప్రభా. మేము బాగుండాలి, మేము అభివృద్ధి చెందాలి, మేము ఆస్వాదించబడాలి అని చెప్పి కోరేటువంటి వారు, మా స్థితిని చూసి జాలిపడి అయ్యా మా మీద చింతించేటువంటి వారు మీరు మాత్రమే నా ప్రభా. ఈ సత్యాన్ని నా తండ్రి మేము పరిపూర్ణంగా గ్రహించిన తండ్రి, ఎందరో నాయన నిరుత్సాహపడుతుంటారు, నిరసించిపోతుంటారు, దిగులు పడుతూ, వేదన పడుతూ, అయ్యో మా గురించి పట్టించుకునేవారు లేరు, మా గురించి బాధపడేవారు, చింతించేవారు ఎవరూ లేరు అని చెప్పేసి ఆవేదన చెందుతున్న బిడ్డలని ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు నాయన మీరు చింతిస్తున్నారని, వారి యొక్క స్థితిని మీరు మార్చబోతున్నారని, వారు ఆ విశ్వాస నిరీక్షణ వారిలో మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. తిమోతి నా ప్రభా ఏ సాక్ష్యం కలిగి ఉన్నాడు పౌలు ద్వారా నా తండ్రి, ఏ ప్రశంస కలిగి ఉన్నాడు నా ప్రభా, మా జీవితంలో కూడా నా తండ్రి అతి సాక్షికరమైనటువంటి ప్రశంసకరమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉన్నట్టుకు మీ కృప దయచేస్తూ బలపరచమని ఈ ఉదయం టీఎల్సీ దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులు సమర్పిస్తున్నా. ప్రతి బిడ్డకు నాయన ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేసి మీ కృపలో వర్ధలింపజేసి నడిపించమని, దినదీవులు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.